అది కావాలి మనకి. ఎక్కడ ఎక్కడ నడుస్తున్నమాట మనం ఇప్పుడు? చీకటి. మన దేవుడు ఎవరు? వెలుగై ఉన్న దేవుడు. ఆయనతో సహవాసం చేసే మనం ఎవరము? వెలుగై ఉన్న వారము, వెలుగుతున్న వారము. మీరు లోకమునకు వెలుగు ఉందని నేను చెప్పలేదా అని పత్రిక ఉంటుంది కదా. మనం లోకానికి ఉప్పు, లోకానికి వెలుగు. కసివైన మనమే కొంపను తగలబెట్టినా మొన్న మధ్య నాశనం ఒకటి, ఇప్పుడు చెప్పకూడదులే. కానీ ఇంటికి దీపం ఎవరు? ఏమంటారు లోక సామెత? ఇల్లాలంట. ఆ ఇల్లాలు ఎట్టెలగాలి? సరిపడా ఎలగాలి. ఎక్కువ కొంప కాలిపోద్ది. అర్థమవుతుందా? తక్కువ కాలితే ఎలుగు రాదు, ఎక్కువ కాలిపోతే కొంప తగలబడుద్ది. ఇప్పుడు దేవుడు మన ఏమంటుండే క్రైస్తవ బిడ్డల్ని? మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఇప్పుడు నువ్వు వెలుగై ఉన్నావు కదా, నువ్వు చీకట్లో ఉన్నవాడిని దేవుడు వెలిగించాడు కదా, నువ్వు యేసుని పిల్లబడి ఆతో సహవాసం చేయాలి. అలాగే ఇక్కడ ఏమంటుండు? చీకటిలో ఉండి, పాపంలో ఉండి, లోక స్నేహం చేసుకుంటూ, లోక సంబంధం ప్రతి మాట మాట్లాడుకుంటూ, నేను యేసు ప్రభు బిడ్డనే, యేసు ప్రభుతో సహవాసం చేస్తున్నా, యేసయ్య నా భర్త, యేసయ్య నా తండ్రి, యేసయ్య నన్ను కాపాడుతుండు, యేసయ్య పోషిస్తుండు అని చెప్పుకుంటే అంట నువ్వెవరు అంటే ఇప్పుడు అబద్ధికుడివి. స్పష్టంగా ఉందా నా మాటలా? బుర్ర బగిలిపోతుంది నాకేం చెబుతుండే. అల్లి చెప్పండి. ఇప్పుడు మనం ఎవరు? క్రైస్తవ బిడ్డలు. మన సహవాసం ఎవరితోటి? ఏమ్మా సినిమాలు సినిమాల ఒరిజినల్ సంఘం మాది. మా ఇంట్లో టీవీ కూడా లేదు. ఒక టీవీ అంటే వాటలు దొత్తం అయ్య గారు. ఏమ్మా మన ఫోన్లో సినిమాలు సీరియల్ దొత్తం ఏంటి చూసుకో. మీరు యేసయ్య బోధలో ఉండండి, యేసయ్య సహవాసంలో ఉండండి, యేసయ్య రొట్టె విచ్చి ఉండండి, యేసయ్యలాగా ప్రార్థన చేయండి. నాయాల్సింది పోయి ఏం చేస్తాను? ఇక్కడ ఏం రాసింది? ఇక్కడ అపోస్తులు ఎంత ఆధిక్యత వచ్చేసిన అపోస్తులకి అల్లి చెప్పండి. యేసుప్రభు పక్కన పెట్టారా? యేసుప్రభు కంటే గొప్పవాళ్ళు అపోస్తులు. మరి ఏమని అక్కడ రాయాలా? వాళ్ళు ఎవరికి బోధ విన్నారు? యేసయ్య బోధ విన్నారు. అల్లి చెప్పండి. యేసయ్య బోధ విని ఇప్పుడు వాళ్ళకి ఎంత ఘనతగా తెలిసినా, ఎప్పుడైతే యేసయ్య బోధ విని ఆ బోధ ప్రకారంగా జీవించారో, ఎవరైతే యేసయ్య బోధన పట్టుకొని తిరుగుతారో, వేలాడతారో, అలాగే బతుకుతారో, యేసయ్యకు రావాల్సిన అదే ఘనత, అదే మహిమ మనకు కూడా వచ్చింది. హల్లెలూయా.